ప్రభుత్వంగా ఆలోచించి ముందుకు రావాల్సిందిగానే కోరుతాం. లింగం గారు మీతో మాట్లాడతాను. రైట్, ఉపేందర్ గారు నమస్కారం. మీ వాయిస్ రావట్లేదు. నమస్తే. నమస్తే. ఈరోజు బంద్ ప్రశాంతంగా జరిగింది. అంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ పాల్గొంది, మీరు పాల్గొని అందరూ పాల్గొన్నారు. కానీ బంద్ ఇక్కడ వ్యతిరేకంగా ఎవరికి వ్యతిరేకంగా జరిగింది అనేది ప్రశ్న. ఇక్కడ అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. అవును, ఇవాళ తెలంగాణలో సబ్బండ వర్గాల ప్రజలు, ఇవాళ బీసీలు తమ చిరకాల వాంఛ, ఎప్పటి నుంచో వెనకబడ్డటువంటి జాతులు, సంచార జాతులు, మరి వార్డు మెంబర్ కానటువంటి కులాలు, మరి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కాని కులాలు, సర్పంచులు కాని కులాలు, ఈ 42% వస్తే మేము అందరం కూడా లీడర్లం అవుతాము, మాకు కూడా అధికారంలో భాగస్వామ్యం అవుతామని చెప్పేసి మరి ఎదురు చూసినటువంటి పరిస్థితుల్లో హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులు మరి ఈ రకంగా రావడం ద్వారా మరి ఇలా పొలిటికల్ అది బీసీ జేఏసీగా ఏర్పడ్డ వాళ్ళు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ వర్గాలకు సంబంధించినటువంటి ఆశయ అంటే వాళ్ళ యొక్క ఆత్మాభిమానం ఏమీ దెబ్బతిన్నది కాబట్టి బంధు ద్వారా వాళ్ళకి తెలియజేయాలని చెప్పేసి బంధువు పిలుపునిస్తే చాలా బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా, బీసీ ప్రజలే కాదు ఓసీ ప్రజలు కూడా, అదే విధంగా నా స్నేహితులు చాలా మంది బ్రాహ్మణ సోదరులు ఉన్నారు. బ్రాహ్మణ సోదరులు, వైశ్య సోదరులు, అగ్రవర్ణాలు ఉన్నటువంటి పేదలు, ముఖ్యంగా రెడ్డిలలో మరి సమాజానికి పాటుపడ్డటువంటి అనేక మంది నాయకులు, భీమిరెడ్డి నరసింహారెడ్డి లాంటి వాళ్ళు, అక్కడ ఆరుట్ల కమలాదేవి లాంటి వాళ్ళు, తర్వాత రావి నారాయణ రెడ్డి వంటి వాళ్ళు, ఈ వర్గాల ప్రజల కోసం వాళ్ళకి అక్కడ భూమి భుక్తి విముక్తి కోసం వెట్టి చాకరి నుంచి విముక్తి చేయడం కొరకు వాళ్ళు పోరాటాలు చేసినటువంటి చరిత్ర కూడా ఉన్నది. దాంట్లో కూడా రెడ్లలో కూడా అభ్యుదయవాదులు ఉన్నారు, రెడ్లలో కూడా సంఘ సంస్కారవాదులు ఉన్నారు. కాబట్టి పేద ప్రజల కోసం పనిచేసినటువంటి సమాజం ఈరోజు ఒకలో ఇద్దరు వ్యక్తుల ద్వారా ఇలా సమాజానికి కొంత కలంకితం జరిగేటువంటి పరిస్థితులు వచ్చింది. కానీ ఈ రోజు బంద్లో రెడ్డి సోదరులు కూడా ఈ బంద్ సక్సెస్ కావాలని కోరుకున్నారు. నా మిత్రులు చాలా మంది ఫోన్ చేసి అడిగారు, బంద్ ప్రశాంతంగా అవుతుంది, ఎలాంటి అలజడి జరగకూడదు, ఎలాంటి ఇబ్బంది జరగకూడదు, మరి బీసీలకు చిరకాల వాంఛ ఏదైతే అన్యాయం జరుగుతుందో, ఏదైతే అవమానాలకు గురవుతుర్రో, ఏదైతే అన్ని పార్టీల వాళ్ళు పాల్గొన్నారు, అన్ని కులాలు దాదాపు 136 కులాలు కూడా దీంట్లో పాల్గొన్నాయి. దీన్ని ఎవరు కాదని అందులో బీసీలే కాదండి, బీసీలు, ఓసీలు, వైశ్యులు, బ్రాహ్మణులు, అన్ని కులాలు, ముస్లింలు కూడా పాల్గొన్నారు. నేను ఏమంటున్నా అంటే బీసీలకు ఇచ్చే రిజర్వేషన్ కి ఎవరికి కూడా ఈ కొట్లాట ఎవరిపై జరుగుతుందంటారు? ఈ కొట్లాట ఇప్పుడు ఇది ఏంటంటే ఇది కేంద్ర ప్రభుత్వ పరిధి అండి. ఇది కేంద్రము గనక చట్ట సవరణ చేస్తే అవుతుంది. మేమేమంటున్నాం, ముఖ్యమంత్రి గారు చాలా తెలివిగా ఈ సబ్జెక్ట్ ని జీవో అని, ఆర్డినెన్స్ అని, లేకపోతే అసెంబ్లీలో బిల్లులని, లేకపోతే కేబినెట్ సమావేశం అని గవర్నర్ రాష్ట్రపతి కాడికి పోయిండు. రాష్ట్రపతి కాడికి పోయినాక ఆ సబ్జెక్టు జంతర్ మంతర్ కాడ పెట్టిండు. జంతర్ మంతర్ కాడ పెట్టేటప్పుడు పార్లమెంట్ నడుస్తుండే. పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారు చర్చ చేసి అక్కడ ఉన్నటువంటి మోడీ గారిని కనుక కూర్చోబెట్టి మరి ఆ రకంగా చర్చ తీసుకుపోలే, స్తంభిస్తే బాగుండేది. నేను ఏమంటున్నా, ఉదయపూర్ డిక్లరేషన్ ఉన్నారు, ఏఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఉదయపూర్ డిక్లరేషన్ ఇచ్చింది. ఆ డిక్లరేషన్ లో ఏం రాసిర్రు అంటే సామాజిక న్యాయం ఎవరెంతో వాళ్ళకెంత కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నదని చెప్పేసి ఆ డిక్లరేషన్ లో పెద్దలు నితీష్ కుమార్ గారు, బీహార్ ముఖ్యమంత్రి ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా సంతకం పెట్టారు. పెద్దలు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నారు, వారు కూడా సంతకం పెట్టారు. ఎన్డీఏలో భాగస్వామ్యం ఉన్న ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా సంతకం పెట్టారు. అప్పుడు మమతా బెనర్జీ గారు కానీ, లేకపోతే అరవింద్ కేజ్రీవాల్ గారు కానీ, లేకపోతే తేజస్వి యాదవ్ కానీ, వీళ్ళందరూ కూడా ఈ దేశంలో సమాజం ఎవరెంతో వాళ్ళకెంత ఇవ్వాలి, న్యాయంగా అందరూ బతకాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళు. ఈ ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి సబ్జెక్ట్ పోయినప్పుడు మరి మోడీకి రైట్ హ్యాండ్ అయినటువంటి నితీష్ కుమార్ గారు, లెఫ్ట్ హ్యాండ్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరు లేకపోతే మోడీ లేడు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం లేదు. ఆనాడు జయలలిత గారు మైనారిటీ గవర్నమెంట్ లో ఉండి మరి పివి నరసింహరావు గారిని నువ్వు ఇస్తావా లేకపోతే నేను పోను అని చెప్పేసి అంటే గవర్నమెంట్ విత్డ్రా చేసుకుంటా అంటే ఆ రోజు 9th షెడ్యూల్లో వాళ్ళు దక్కిన 29% తమిళనాడులో. అదే విధంగా ఇక్కడ ముఖ్యమంత్రి గారు కనుక ఆ రకంగా ప్రయత్నం చేసి అటు చంద్రబాబుని, ఇటు నితీష్ ని, అటు మన రాహుల్ గాంధీ గారిని కనుక తీసుకుపోయి మోడీ దగ్గర కూర్చొని, అదేవిధంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కిషన్ రెడ్డి అన్నయ్య ఉన్నాడు కదా,
కిషన్ రెడ్డి అన్నయ్య ముఖ్యమంత్రి కలిసి ఆకాశర్మాలు సృష్టిస్తామని హైటెక్ లో మరి బండారు దత్తాత్రేయ గారి పుస్తకం ఓపెనింగ్ లో చెప్పారు. కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని, లక్ష్మణ్ ఓబీసీ నేత, జాతీయ నేత లక్ష్మణ్ గారిని, ఈటెల రాజేందర్ గారిని, అనేక మంది పెద్దలు ఉన్నారు, 8 మంది ఎంపీలు, వీళ్ళందరూ పోయి కనుక కూర్చొని అక్కడ రాహుల్ గాంధీ గారు, మోడీ గారు, చంద్రబాబు గారు, నితీష్ గారు, లేకపోతే మమతా బెనర్జీ గారు, కేజ్రీవాల్ వీళ్ళంతా కూర్చుంటే వాళ్ళని ఒప్పించి మెప్పించి కిషన్ రెడ్డి గారు, ఆర్ కృష్ణయ్య గారు కూడా బీజేపీ నుంచి ఎంపీ అయినరు. అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు జంతర్ మంతర్ తర్వాత ధర్నా చేశారు తప్ప నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ ఇవ్వలేదని కాంగ్రెస్ చెప్తా ఉన్నారు. ఒక్క నిమిషం ఒకటే నిమిషం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చినప్పుడు ఇదే నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఎక్కడ బంద్ కాలే, ఎక్కడ ధర్నాలు కాలే, ఎవరు రిప్రజెంటేషన్ ఇవ్వలే, ఏ డిమాండ్ లేకుండా వారికి వారే ఈడబ్ల్యూఎస్ 2 రోజులు తీసుకొచ్చారు కదండి. ఇక్కడ అసెంబ్లీలో అన్ని పార్టీల మద్దతు ఇచ్చినాయి, లేకపోతే అన్ని పార్టీలు ఉదయపూర్ అందరూ ఒప్పుకున్నారు. కాబట్టి మీరు బీసీలకి 42% ఇవ్వమని కేంద్రంలో కనుక బిల్లు తీసుకొస్తే అయిపోయేది. ఆ రకమైన ప్రయత్నం జరగలేదని నేను అంటున్నా. రేపైనా సరే మీరు ఎలక్షన్స్ కు పోవద్దు. 22% తోటి పోతే మళ్ళీ మీరు తప్పున పడతారు. బీసీ వర్గాలలో కాంగ్రెస్ పార్టీ దోష నిలబడే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పటికైనా నేను చెప్పిన పై ప్రయత్నం ఏదైతుందో ముఖ్యమంత్రి గారు వీళ్ళందరినీ కనుక తీసుకపోతే ఢిల్లీలో ఆనాడు తెలంగాణ సాధన కోసం అప్పుడు చేసిగా ఏర్పడినటువంటి పార్టీ 36 రాజకీయ పార్టీలను ఒప్పించింది. కాబట్టి మీరు కూడా ఆ రకంగా స్టాండ్ తీసుకొని ఢిల్లీలో ఉంటే తప్పకుండా బీసీల చిరకాల వాంఛ నెరవేరడానికి అవకాశం ఉన్నదనేది మా ఉద్దేశం. తెలంగాణలో అన్ని కులాలు మద్దతు ఇచ్చినాయండి, అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయండి. ఇంకా ఎవరు తప్పు పట్టట్లే, ఎవరు డినై చేయట్లే. ఎస్సీ ఎస్టీలు ఎంఆర్పిఎస్ ఉద్యమం ఇలా అగ్రవర్ణాలలో ఉన్న కవిత గారు కూడా వారు వచ్చేసి రోడ్డు మీద కూర్చొని వీళ్ళకి బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పింది. మందకృష్ణ మాదిగ గారు వచ్చారు, మాల సంఘం నాయకులు వచ్చారు, ఎంబీసీలు, సంచార జాతులు, మరి అగ్రవర్ణాలలో పేదలు, సమస్య కులాలు వచ్చినాయండి. కాబట్టి నేను న్యాయమైన ధర్మమైన డిమాండ్ ని నెరవేర్చమని మేము అడుగుతా ఉన్నాం. జరం గారు, అంటే బీసీ రిజర్వేషన్ కి సంబంధించి అసలు నిజంగా అమలు కావాలంటే మార్గం ఏంటంటారు? ఒకటి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు 3 రాజకీయ పార్టీలు ఉన్నాయి కాబట్టి చాలా క్లియర్ గా చెప్పొచ్చు. రాజకీయ పార్టీలు ఆడుతున్న డ్రామా ఇది. ఈ పాపము అన్ని రాజకీయ పార్టీలు తలా పిడికడ ఉంది. సో ఇలా వేరే కన్ఫ్యూజన్ లేదు, ఏమాత్రం డౌట్ కూడా ఏం లేదు. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ ఇంకొక రాజకీయ పార్టీని ద్వేషిస్తుంది, దూషిస్తుంది తప్పితే ఇది ఇలా చేస్తే బాగుంటుంది, మనం